కట్ చేసుకున్న. ఓకే ఫ్రెండ్స్, కాకరకాయ కూర కొంతమంది బెల్లం వేసి చింతపండు వేసి చేస్తారు చేదు రావద్దని. సో అసలు కాకరకాయ కూర దాని గుణమే చేయదు. సో దాన్ని ఉన్నది ఉన్నట్టు ఆస్వాదించగలిగితే ఉన్న గుణాన్ని పోగొట్టి ఏదో కొత్త టేస్ట్ని తీసుకొస్తే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మనకి న్యాచురల్ ఫుడ్ మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా తింటేనే మనకు శరీరానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. సో న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టు మనం వండుకోవాలి. వేసే కొత్త పదార్థాలు ఏం లేవు. ఏం లేదు, సింపుల్గా కళ్యాణాకు లాగా రాగానే అబ్బా చెట్లు పెట్టిన కాకరకాయ అంటే ఏం లేదు, కొత్త వేసే కొంచెం దీంట్లో కొన్ని లేత గింజలు ఉన్నా మంచిదే ఆరోగ్యానికి. సో గింజలు ఉంటే కూడా ఇంకా చాలా మంచిది, అందుకే నేను వేసుకున్నాను ఇట్లా. సో ఆయిల్ ఆనియన్ కొంచెం బ్రౌనిష్ రాగానే మనము ఇది కాకరకాయ వేసుకొని కొంచెం ఆయిల్లోనే ఉడకబెడితే కూడా బాగుంటుంది. తర్వాత మనకు అవసరమైతే వాటర్ కూడా కలుపుకోవాలి. ఆయిల్లో కొంచెం ఇలా ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు కారం పసుపు మనం వేసుకోవాలి. ఉప్పు కారం వేయాలి. ఉప్పు కారం వేసి కలుపు. తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేయాలి. తర్వాత మూత మీద కొన్ని ఇట్లా వాటర్ కలుపుకుంటే గ్రేవీ కొరకు దిగుతాయి. టమాటా వేసిన తర్వాత ఇట్లా మనం వాటర్ దింపుకోవచ్చు. ఫ్రెండ్స్ పైన ఇట్లా నీళ్ళు కొన్ని పోసుకున్నాక వేడైన తర్వాత ఇంట్లో మనం ఇట్లా కలుపుకుంటే కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది. తీస్తారా? సో మొత్తానికి కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇలా కర్రీ మనకు వస్తుంది, కొంచెం లైట్ గ్రేవీ. సో తింటే ఆరోగ్యానికి మంచిది. ఇట్లాంటిది ఎక్స్ట్రా వస్తువులు వేసుకోకుండా మనం తింటే కనుక చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.